కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయము, బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మన మధ్య ఉన్న నూతన దంపతులు మరి చింటుబాబు కమ్మలకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో నా శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులందరికీ పేరు పేరున నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. మరి కూడి వచ్చిన విశ్వాసులు, రక్త సంబంధులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట నా యొక్క శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి సమయంలో నేను ఎక్కువసేపు మాట్లాడను, ఎందుకనగా మరి ఇది ఉత్సవ సమయం కాబట్టి కొద్ది నిమిషాలు 1-2 విషయాలు మీదుటి నేను పెట్టాలని ఆశపడుతున్నాను. ప్రత్యేకంగా మరి నూతన దంపతులు చింటుబాబు పేరట మనం చేస్తున్నాను. ఇక్కడ పరమగీతం గ్రంథం సెలవిస్తూ ఉన్నది. ఆయన ఏం చెప్తున్నాడంటే, సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజుని చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఒక దైవజనుడు చెప్పారు, ఒకసారి ఒక పాస్టర్ గారు ఆయన మ్యారేజ్ చేశారంట ఒక జంటకి. ఆ జంటకి వివాహం చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళని కలిశాడంట. కలిసినప్పుడు అడిగారంట ఆయన, అమ్మ ఎలా ఉన్నారంటే, పరమగీతాల్లాగా ఉన్నామండి అన్నారంట. చాలా సంతోషపడి అని ఆయన వెళ్ళిపోయాడంట. ఇంకా ఎప్పుడో ఒక 6 నెలలకో సంవత్సరానికో కలిశాడంట. అమ్మ ఎలా ఉన్నారంటే, సామెతల గ్రంథంలాగా ఉందండి అన్నారంట. ఎలా ఉన్నారండి? సామెతల గ్రంథంలాగా ఉందన్నారంట. ఇంకా కొంతకాలం తర్వాత కలిస్తే అప్పుడు ఎలా ఉన్నారంటే, ప్రసంగిలాగా ఉన్నారంట. ఇంకంతా వ్యర్థం అన్నారంట. కారణం ఏంటి? ఇక్కడ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఆ వివాహ దినము అతనికి సంతోషకరము, బహు సంతోషకరము. మరి నిజంగానే వివాహం అందరూ కూడా ఆనందంగా చేసుకుంటారు, సంతోషంగా చేసుకుంటారు. కానీ ఆ సంతోషం చివరి వరకు ఉండదు. ఎందుకు ఉండదు అంటే, నిన్నటి దినమున మనం కొన్ని విషయాలు మాట్లాడాం. వివాహం యొక్క ప్రాముఖ్యతని గ్రహించాలి. మనం భార్యాభర్తల యొక్క బాధ్యతను మనం గ్రహించాలి. అప్పుడు మాత్రమే మన యొక్క వివాహం అనేది ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి వివాహానికి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ అని అంటారు అందరూ. అయితే ప్రేమ అనేది ఎక్కడ దొరుకుతుంది? ప్రేమ అనేది ఎక్కడ దొరుకుతుందంటే, క్షమించే హృదయం నుండి మాత్రమే ప్రేమ కలుగుతుంది. ఈ లోకంలో పరిపూర్ణులు ఎవరుండరు. ఈ లోకంలో పరిపూర్ణులు ఎవరు ఉండరు. అయితే పరిపూర్ణులు ఎవరు లేరు. కానీ ఆ పరిపూర్ణమైన ప్రేమ ఏం చేస్తుందంటే, వారి మధ్య ఆ పరిపూర్ణతని, సమాధానాన్ని, సంతోషాన్ని వారికి అనుగ్రహిస్తూ ఉంది. మరి సొలొమోను వివాహ దినమున ఆయన తల్లి ఆయనకి పెట్టిన కిరీటం ఏంటి? వాక్యం సెలవిస్తుంది, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటమై ఉన్నది. కాబట్టి సొలొమోనుకి ఆయన తల్లి పెట్టిన కిరీటం ఏంటంటే, ఆయన కొరకు తీసుకొచ్చిన భార్యే ఆయన కిరీటమై ఉన్నది. అయితే ఏ వ్యక్తి అయితే కిరీటము వంటి ఆ భార్యను కలిగి ఉంటాడో ఆ వివాహ దినము బహు సంతోషకరము. అనగా ఆయనకి ఎప్పుడు వివాహం గురించి జ్ఞాపకం వచ్చినా ఆ జ్ఞాపకం అనేది సంతోషకరంగా ఉంటుంది. చాలామందికి వివాహం రోజు మాత్రమే సంతోషం ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా రే మీ పెళ్ళి రేపు అనుకుంటా వచ్చే నెల మీ మ్యారేజ్ యానివర్సరీ అంటే వాడు చిర్రెత్తిపోతాడు. ఆ సంగతి ఇక్కడ ఎత్తమాకండి అంటాడు. ఎందుకని? ఇక్కడ ప్రేమ అంటే ఇష్టపడి చేసుకోవటం కాదు. యాకోబు రాహేలును ఏం చేశాడండి? ప్రేమించాడు. అయితే అది ఎంతవరకు నిజమైన ప్రేమ అని తెలవాలంటే కొంత సమయం పడుద్ది. ఆ ప్రేమలో ఉన్నప్పుడు ప్రతి మనిషి ఇంకేం చేస్తాడంటే, ప్రపంచం అంతా వాడికి ఎలా కనపడుద్ది? ప్రేమమయంగా కనపడుద్ది. ఆమె తిట్టినా మంచిగానే కనపడుద్ది,
ఆమె అరిసినా మంచిగానే కనపడద్ది, ఆమె అలిగినా మంచిగానే కనపడద్ది. ఒకరోజు నేను ఓ పాస్టర్ గారు ఒక టీ షాప్ దగ్గర ఆగాం. అక్కడ లవర్స్ అనుకుంటా ఎదురు బల్లవతలే ఉన్నారు. ఏదో మాటకాడ వాడిని చెంప మీద పేటను కొట్టింది. కొడితే ఆడు ముసిముసి నవలు నవ్వుతున్నాడు. ఆడు ముసిముసి నవలు నవ్వుతున్నాడు. ఓకే, వెరీ గుడ్. వాడు పెళ్ళైన తర్వాత అప్పుడు 10 మంది ముందు కొట్టినప్పుడు ఆడికి ఇదే దెబ్బ. అప్పుడు కూడా ఆమెమంటది, అప్పుడు కొట్టాను ఇప్పుడు కొట్టాను అంటది. కానీ అప్పుడు కొట్టిన దెబ్బ వేరు, ఇప్పుడు కొట్టిన దెబ్బ వేరు. దెబ్బ ఒకటే, మనిషి ఒకటే, కానీ పరిస్థితులు మారిని. రాహేలు కొరకు 14 సంవత్సరాలు కొలువు చేశాడు యాకోబు. ఎన్ని సంవత్సరాలు చేశాడండి? 14 సంవత్సరాలు జీతం భత్యం లేకుండా పనిచేశాడు. కానీ ఒకరోజు ఆమె ఒక మాట అన్నసరికి బైబిల్లో చెప్తుంది, యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా. ఏంటండి? రాహేలు మీద కోపం ఏమైంది? రగులు కొంది. ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, పెద్దలు ఉన్నారని, సిద్ధాంతాలు ఉన్నాయని, ఏయో ఉన్నాయని మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారనుకోండి, అది మొదటి పాయింట్లోనే ఆ ఎఫెక్ట్ చూపకపోవచ్చు. కానీ కొద్ది సమయం తర్వాత ఏమవుతుందంటే, అదితంలో ఏమైందంటే రాహేలు మీద కోపం రగులుకుంది. ఎందుకు రగులుకుంది? ప్రేమ లేనివాడా? ప్రేమించలేదంటే ప్రేమించాడు కాబట్టి 14 సంవత్సరాలు కొలువు చేశాడు. కానీ ఏం కొదువైందంటే క్షమాపణ కొదువైంది. కాబట్టి నిజమైన ప్రేమలో క్షమాపణ ఉంటుంది. నిజమైన వివాహం అనేది బాధ్యతతో కూడుకున్నది. సంతోషం అనేది పూల మీద నడిచినప్పుడు కాదు సంతోషం కలిగేది. ఒక మనిషి నిజమైన సంతోషాన్ని ఎప్పుడు కలిగి ఉంటాడంటే అతడు చేయవలసిన కార్యాన్ని నెరవేర్చినప్పుడు. అందునితం బైబిల్ చెప్తుంది, ఆయన వేదన నొందుట చూసినప్పుడు దేవుడు సంతోషించాడంట. ఆయన సిలువ మరణాన్ని చూసి ఆయన ఎందుకు సంతోషించాడంటే, ఆ సిలువ మరణం ద్వారా లోకం ఏమైందంటే రక్షించబడింది. కాబట్టి ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు కూడా వారి బాధ్యతలను బట్టి సంతోషించడం నేర్చుకోవాలి. ఎవరైతే వారి బాధ్యతలను నెరవేర్చటమే వారికి సంతోషాన్ని కలిగిస్తుందో వారి వివాహ జీవితం చివరి వరకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి మనం చదివాం, యేసు ప్రభు అంటున్నారు, ఈ నా మాటలు విని వీటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇంటిని గట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఈరోజు బాబు, కమల, మీరు ఇరువురు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో చాలామంది కన్సల్టెన్స్లు ఉంటారు. సలహాలు ఇవ్వటం చాలా తేలిక. ఎప్పుడైనా సరే ఇల్లు కట్టాలి అంటే ఖాళీ లేని ఇంటి ప్లానర్ దగ్గర ప్లాన్ వేయించాలంట. అంటే కొంతమంది ప్లానర్స్ ఖాళీ ఉండదు. ఊళ్ళో జనాలందరూ వాళ్ళ దగ్గరికే వస్తారు. నెల అంటాడు, 2 నెలలు అంటాడు, 3 నెలలు అంటాడు, అయినా వాడి దగ్గరే వేయించాలి. కత్తిరి వేయించాలనుకోండి, ఖాళీ లేని షాప్లోనే వేయించాలంట. ఏ షాప్లో వేయించాలండి? ఖాళీ లేని షాపులో నేర్పించాలి. కుటుంబాన్ని కట్టాలంటే ఈ ప్రపంచంలో ఒకే ఒక యోగ్యుడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. మరి ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళినా మీ వివాహం 100% సరైన విధానంలో ఉండదు. మీ వివాహం సరిగా ఉండాలంటే ఒకే ఒక మాట యేసు ప్రభు సెలవిస్తున్నాడు, నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు. కానీ చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, మా మాట వినలేదు. మీ మాట వింటే వచ్చేదేమీ లేదు. ఏ మనిషి మాట వింటే వచ్చేదేమీ లేదు. ప్రతి మాటకి ఒకే ఒక మాట శాశ్వతమైన మాట, యేసుక్రీస్తు మాట. మరి ఆ మాట మీరు ఎలా వినగలరు? ఆ మాట మీరు వినాలంటే దైవ సేవకులు చెప్పినట్లుగా మొదటిగా ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి. కలిసి ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో నడిచే అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవునితో వ్యక్తిగతంగా నడిచే అనుభవాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆయన మీతో మాట్లాడిన మాటను మీరు వినగలరు. అయితే యేసు ప్రభు మాట వినటంతోనే సరిపోలేదు, ఆ విన్న మాట చొప్పున మీరు జీవించటం మొదలుపెట్టాలి.
మీ సొంత ఉద్దేశాలకు అది వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, మీ సొంత ఆలోచనలకు అది వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ఏ కుటుంబం అయితే వాక్యానికి ప్రథమ స్థానం ఇస్తుందో, ఏ కుటుంబం అయితే దేవుని వాక్య ప్రకారంగా జీవించడం నేర్చుకుంటారో, ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే అది నిలిచి ఉంటుంది. ఎందుకంటే మ్యారేజ్ అనేది శరీర సంబంధమైన కార్యం కాదు. మ్యారేజ్ అనేది ఆత్మ సంబంధమైన కార్యమై ఉన్నది. అయితే ఒక విషయాన్ని మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి పుట్టిన రోజు నుంచే మరణించడం మొదలు పెడతాడంట. ఒక మనిషి పుట్టిన రోజు నుంచే మరణించడం మొదలు పెడతాడు. అంటే జీవము ఎన్ని సంవత్సరాలు అతడు మరణంతో పోరాడతాడో అన్ని సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తాడు. అలాగే వివాహం అనేది అది మొదలు పెట్టిన క్షణము నుండే దాన్ని విఫలం చేయటానికి నరకంలో ఉన్న శక్తులన్నీ నిరంతరాయం పనిచేస్తాయి. మేమేదో ఇద్దరు పాస్టర్ గారులు గాడ్ బ్లెస్ యూ అన్నాం అని మేము అన్ని మెదలకుండా కూర్చుంటామేమో, కానీ దెయ్యాలు మాత్రం, దురాత్మలు మాత్రం 24 hours ప్రతి మ్యారేజ్, ఈ భూమి మీద ఆదాము మ్యారేజ్ మొదలుకొని ప్రతి వివాహాన్ని పడగొట్టడానికి సాతానుడు ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తానే ఉంటాడు. అయితే దానికోసం మీరు కలవరపడాల్సిన అవసరం లేదు. ఒకే ఒక మార్గం ఏంటంటే దాని నుంచి తప్పించుకోవటానికి, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండం మీద తన ఇంటిని కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఎందుకనగా ప్రతి ఇంటి మీదకి తుఫాన్ వస్తుంది, ప్రతి ఇంటి మీదకి గాలివాన వస్తుంది, ప్రతి ఇంటి మీదకి ఆ వరద కొట్టుకుని వస్తుంది. అది రాని కుటుంబం ఏది ఉండదు. కానీ ఒక కుటుంబం ఎన్ని శ్రమల మధ్య అయినా నిలబడి ఉంటుంది. ఎందుకు నిలబడి ఉంటుందంటే వారు యేసుక్రీస్తు యొక్క వాక్యం మీద తమ జీవితాలను, తమ కుటుంబాలను కట్టుకున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ జీవితాన్ని వాక్యం వైపుకి తిప్పండి, మీ కుటుంబాలను వాక్యం వైపుకి తిప్పండి. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి భర్త, ప్రతి భార్య వారికి వాక్యం ఏం చెప్పిందో అది గ్రహించి ఆ వాక్య ప్రకారంగా జీవించడాన్ని మొదలు పెట్టండి. ఒకవేళ ఏ విషయమైనా అక్కడ రాయబడని వాక్యం ఉంటే మీరు మోకరించి దేవుని సన్నిధిలో కనిపెట్టండి. ఒకవేళ ఆలస్యమైతే ఆయన జవాబిచ్చే వరకు కనిపెట్టవలసిన బాధ్యత మీది. అంతేగాని ఖాళీగా ఉన్నాడు, తక్కువ రేటుకు వచ్చాడని ఏ దిక్కుమాలిన ప్లానర్తో వేయించారనుకోండి, ప్లాను ఎలా ఉంటుంది? అది ఆడు దిక్కుమాలినోడు కాబట్టి ఎవడు వెళ్ళట్లా. అది నువ్వు వెళ్తే అడిగి నిన్ను కారు ముందు నుంచి వాడు బయటకు వచ్చి మరి తీసుకెళ్తాడు. బిజీ అపాయింట్మెంట్స్ కూడా క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. యేసు ప్రభు దగ్గర జవాబు నీకు రావాలంటే కనిపెట్టి ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. చాలామంది ఏంటంటే ఏదో ఫోన్ చేయగానే పాస్టర్ గారు ఇట్లా అనగానే కొంతమంది పాస్టర్లు కూడా ఈ అమ్మ దేవుడిని అడిగి చెప్తాను రేపు పొద్దున్న చేయాలి. ఈడు ఏదో ఫోన్ నెంబర్ రాత్రి మాట్లాడేటట్ట, ఈడు హాట్ లైన్ ఈడు మాట్లాడతాడు, తెల్లారాళ్ళకి చెప్తా. ఇట్లాంటి గిమ్మిక్లు ఎక్కడా లేవు. యేసు ప్రభు మీతో చెప్తాడు, ఆమె మీతో మాట్లాడతాడు. ఆ అనుభవం మీకు కావాలంటే ఆయనతో నిరంతరం నడిచే అనుభవాన్ని కలిగి ఉంటుంది. క్విక్ ఫిక్స్ అనేది లేదు. మ్యారేజ్ విజయవంతం అవటానికి 12 సూత్రాలు 6 సూత్రాలు ఉంటాయి కదా. అప్పుడప్పుడు సినిమాలు వచ్చినాయి, బుక్స్ వచ్చినాయి. 12 కాపురానికి 12 సూత్రాలు, పచ్చని కాపురానికి 6 సూత్రాలు, 16 సూత్రాలు ఏవో చెప్తా ఉంటారు. ఈ ఏవి పనికిరా. ఒకే ఒక మాట, ఈ నా మాటలు విని అని యేసు చెప్తున్నారు. ఆయన మాటలను వినాలంటే ఆయన దగ్గర సమయాన్ని కనిపెట్టాలి, ఆయనతో క్రమంగా నడవాలి, మీ భక్తి జీవితాన్ని కొనసాగించాలి. చాలాసార్లు పెళ్ళైన వాళ్ళు అంటే వీళ్ళు తప్పించుకుంటా కుదరదులేండి, అటు పాస్టర్లు ఇటు పాస్టర్లు అయ్యారు. కానీ చాలామంది పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థనకు రాదు. నెక్స్ట్ సండే నుంచి అబ్బాయి ప్రార్థన రాలేదంటే అత్తగారి ఇంటికాడ ఉన్నారంట. అక్కడికి వెళ్ళరు, వీళ్ళు ఎక్కడో తిరుగుతూ ఉంటారు. అక్కడ అడిగితే ఇక్కడ ఉన్నామండి అంటారు, ఇక్కడ అడిగితే అక్కడ ఉన్నామండి. ఒక 6 నెలలు ఎట్టాగి తిరిగేస్తూ ఉంటారు. ఎప్పుడన్నా పాస్టర్లు కనపడి ఏమండి మా వాడు వస్తున్నాడా, మీ దగ్గరికి వస్తున్నాడు అంటే, ఎప్పుడు ఎక్కడ అత్తగారి ఇంటికాడ ఉంటున్నాడంటే, ఎక్కడ సార్ అసలు అంతా ఒట్టితే పెళ్ళైన దగ్గర నుంచి ఇంతవరకే అంటే అవకాశం వీళ్ళకి లేదులేండి, తప్పించుకోలేరు. అక్కడున్నా అక్కడికి రావాలి, ఎక్కడున్నా ఇక్కడికి రావాలి.
కానీ ఏదో ఒక సమయాన్ని సాకులు పెట్టకుండా ప్రభువుతో నడిచే అనుభవాన్ని కలిగి ఉండండి. మీరిద్దరూ ఒకరితో ఒకరు నడవండి. భార్య భర్తలకు ముఖ్యమైనది కావాల్సింది ఏంటంటే సహవాసం. ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను అన్న మాట నెగ్గాలి, నీవన్న మాట నెగ్గటం కాదు, అక్కడే విఫలమయ్యేది ప్రతి కాపురం. ఇద్దరు కూడా వాక్యానికి లోబడటం నేర్చుకోవాలి, వాక్యాన్ని సంప్రదించడం నేర్చుకోవాలి, ఇద్దరు కలిసి పనిచేయటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆయన చెప్పిన ప్రతి మాట చొప్పున మీరు జీవిస్తారో మీ జీవితం ఎలా ఉంటుందంటే నరకపు శక్తులన్నీ మీ మీద దాడి చేసినా సరే ఆ ఎఫెక్ట్ అనేది మీ మీదకి రానికుండా ఆయన మిమ్మల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. అందునిమిత్తం బైబిల్ చెప్తుంది, మహోన్నతిని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. మీరిరువురు కూడా కలిసి నీడను నివసించండి. ఆయన స్వరాన్ని వినటం నేర్చుకోండి. ఆయన స్వరం చెప్పిన దాన్ని మాత్రమే చేయటం నేర్చుకోండి. అప్పుడు మీ జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీకు ఎప్పుడు మీ వివాహ దినము జ్ఞాపకం వచ్చినా అది మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. నాకు చాలామంది ఫోటోగ్రాఫర్లు తెలుసు. చాలా ప్రఖ్యాతిగాంచిన ఫోటోగ్రాఫర్లో నాకు చెప్పింది ఏంటంటే, జాషువా గారు పెళ్ళైన 15 రోజులు దాటితే మా దగ్గర ఉన్న ఆల్బమ్లు వెనక్కి అలా తీసుకుపోరండి వాళ్ళు అన్నాడు. పెళ్ళై 15 రోజులు దాటిన తర్వాత ఇంకా ఆల్బమ్ తీసుకెళ్ళాలి. ఎందుకని? కొన్ని పెళ్ళిళ్ళు 15 రోజులకి. అందుకే నేను అనేవాడిని, అరే అబ్బాయి వాడు డబ్బులు ఇవ్వకపోయినా తీసుకెళ్ళి ఆల్బమ్ వాడు మొక్కనికి పెట్టండి, ఎందుకంటే నువ్వు తీసింది ఒక్కసారి అన్నాళ్ళు చూడాలి. కానీ అలా ఉండకుండా వీళ్ళు ఎప్పుడైనా సరే 50-70 ఏళ్ళు దాటిన ఒకవేళ ప్రభువు రాకడ ఆలస్యమైనట్లయితే వీళ్ళు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఆల్బమ్ తీసుకెళ్ళి వాళ్ళ మనవాళ్ళకి ముద్దు మనవాళ్ళకి, అరే ఇదిగోరు నా పెళ్లి ఫోటో చూడండి ఎంత చక్కగా ఉందో అని చెప్పగలిగిన జీవితాన్ని జీవించాలి. ఎందుకంటే కొన్ని సాధించాలంటే ఎవ్రీడే జీవించాలి. కొన్ని పనులు క్షణంలో సాధించవచ్చు. అప్పుడప్పుడు మీరు పేపర్లో చదువుతూ ఉంటారు. ఈ మాటతో నేను ముగిస్తాను జాగ్రత్తగా. ఏంటంటే ఎవరో ఒక చిన్న పని చేసుకుని రిక్షా దోలే వ్యక్తి, ఆటో దోలే డ్రైవరు దుబాయ్ వెళ్ళి ఒక టికెట్ కొంటే ఒక రాత్రికి 500 కోట్లు 700 కోట్ల ప్రైజ్ మనీ వస్తుంది అని చదువుతారు మీరు. అది వాడి జీవితం ఒక క్షణంలో మారిపోయింది. కొన్ని జీవితాలు కొన్ని మాటలు చెప్పాలంటే సంవత్సరాలు పడుతుంది. ఒకసారి షిండే గారు ఆయన నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడంటే, జాషువా నా పెళ్ళి ఇప్పటికి 50 దాటిపోయింది, 50 ఇయర్స్ దాకా అయిపోయింది, కానీ ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా నా భార్య మీద నేను చెయ్యి ఎత్తలేదు అన్నాడు. అది ఎవడు ఒక్క రోజులో వచ్చేది కాదు. అది పెళ్ళైన దగ్గర నుంచి 50 ఏళ్ళు బతికితే మాట్లాడగలిగిన మాటలు కొన్ని ఉంటాయి. ఆమె అర్థమైందా? కొన్ని మాటలు అది నీ డబ్బును బట్టి, నీ సంపదను బట్టి, నీకున్న లోకంలో ఉన్న హోదాను బట్టి మాట్లాడగలిగేది కాదు. కొన్ని మాటలు జీవితాన్ని బట్టి మాత్రమే మాట్లాడగలరు. అర్థమైందా మాట? ఆయన ఎన్నో ప్రసంగాలు చేశాడు, అది ఇంపార్టెంట్ కాదు, ఆ జనాలు దాని గురించి మాట్లాడతారు. కానీ కొన్ని మాటలు చెప్పాలి అంటే సంవత్సరాలు జీవించాలి. ఈ వాక్యం వివాహ దినము ఎల్లప్పటికీ వీళ్ళిద్దరి జీవితంలో సంతోషంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. అది మీరు కలిగి ఉండాలంటే ప్రేమ, క్షమాపణ కలిగి దేవుని స్వరాన్ని వినే అనుభవాన్ని కలిగి ఆ స్వరాన్ని వెంబడించే అనుభవాన్ని కలిగి ఉండండి. మీ జీవితం, మీ వివాహ జీవితం ఎల్లప్పటికీ మీకు ఆనందంగా ఉంటుంది. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తిరిగి సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను.